సింపుల్ టేస్టీ ఈజీ అండ్ టేస్టీ ఆలూ పరాటా ఎలా చేయాలో రెసిపీని చూద్దామా? నచ్చాయా చూడటానికి? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇవాళ మనం చెప్పాను కదా ఆలూ పరాటా అండి రెసిపీ. ఆలూ పరాటాని ఈజీగా చేసుకోవడం ఎలా అంటే టేస్టీగా పిల్లలకి రొటీన్గా చేసే పూరి చపాతీ కంటే ఇట్లా డిఫరెంట్గా ఆలూ పరాటాను కూడా చేసి పెట్టండి. అందుట్లో ఇప్పుడు సమ్మర్ కూడా కాదు, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. రైనీ సీజన్లో ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తినాలి అనిపిస్తుంది. డిఫరెంట్గా చేయండి, పెట్టండి. ఈ ఫుడ్ ఐటమ్ కోసం నేను ఇదిగోండి ఆల్రెడీ ప్రాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాను. దీనికోసం అని చెప్పేసి కొద్దిగా ఆలూని ముందుగాను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు వేసుకొని చిన్నగా అయితే మాత్రం ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. మీరు కూడా ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పెద్దగా మాత్రం కట్ చేయొద్దు. పెద్దగా కట్ చేశారంటే పరాటా చేస్తున్నప్పుడు ఆనియన్స్ అనేవి డిస్టర్బెన్స్ వచ్చి పరాటా మనం ఏమంటారు పరాటా చేయటానికైతే డిఫికల్ట్ అవుతుంది. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. రెండోది ఆనియన్స్ ఆప్షనల్ కూడాని, అడ్డొస్తే పరాటా చేయడానికి అనుకుంటే కనుక పరాటాలో ఆనియన్స్ వేయొద్దు. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. నేనైతే కారాన్ని ఇందులో వేయకుండా చేస్తున్నాను. కారం వేయాలి, నెక్స్ట్ వాము వేయాలి అనుకుంటే కనుక పచ్చిమిర్చి క్వాంటిటీని మాత్రం తగ్గించండి, పిల్లలు తింటారు కదా. నేనైతే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసాను. కారం అయితే నేను యాడ్ చేయను అండ్ వాము కూడా యాడ్ చేయను. మీరు కావాలంటే వాము, కరివేపాకు అండ్ కారం యాడ్ చేసుకోండి. వాము వేసినా కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో వేసుకుంటున్నాను సాల్ట్. అండ్ చట్పటాగా మీరు చేయాలి అనుకుంటే ఇంకా స్పైసీ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే ఆమ్చూర్ అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో నేను సాల్ట్ అయితే వేసేసానండి. బాగా మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి చాలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, మనకు ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. ఆనియన్స్ పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపునైతే కలర్ కోసం అని చెప్పేసి ఇదిగోండి యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా ఆప్షనల్, మీరు వేయాలనుకుంటేనే పసుపు వేసుకోండి, పసుపు వేయకపోయినా పర్వాలేదు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. నేను బాగా ఇదిగోండి ఫ్రై చేసేసుకుంటున్నాను. దీన్ని చక్కగా మనం దహి రాయితాతో తిన్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. లేదు ఒత్తి తిన్నా బాగుంటుంది. జనరల్గా అయితే అచార్తో తింటే బాగుంటుంది. మిర్చి అచార్తో కానీ లేకపోతే మ్యాంగో ఆవకాయతో కానీ తింటే సూపర్గా కాంబినేషన్ ఉంటుంది. ఇదిగోండి ఆలుని నేను చక్కగా బాయిల్ చేసేసుకొని ఇదిగోండి మ్యాష్ చేసేసుకున్నాను. మధ్యలో చిన్న ఆలు పీసెస్ లాంటివి ఏంటి లేకుండా చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను. ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే పరాటా చేయడం అంత ఈజీ అవుతుంది. నేను దీన్ని అయితే చక్కగా ఇదిగోండి ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇందులోనికి వేసేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఆలు వేసిన తర్వాత అయితే మనం ఎక్కువసేపు కూరను వండే ప్రాసెస్ అయితే ఉండదండి, అయిపోయినట్టే ప్రాసెస్. దీనికి ఏం ఫ్రై అంత చేయాల్సిన టైం ఏది ఇవ్వక్కర్లేదు, అయిపోయినట్టేనండి మనది. అంతే, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆ ఆనియన్స్ మసాలా అంతా దీనికి పట్టేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే, ప్రాసెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఒక ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. కర్రీ అనేది రెడీ చేసేసుకున్నాం అంటే పరాటాలోకి స్టఫ్ అనేది రెడీ. అది చల్లగా అవ్వాలండి, సైడ్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు డోన్ రెడీ చేసుకుంటున్నాం అంటే పిండిని రెడీ చేసుకుంటున్నాం పరాటా కోసం అని చెప్పేసి నేను గోధుమ పిండి కొంచెం మైదా పిండి అయితే నేను యాడ్ చేసుకున్నాను. మైదా పిండి అయితే ఆప్షనల్, మీ చాయిస్, వేయాలంటే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసాను అండ్ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. షుగర్ కూడా మీ చాయిస్, వేయాలంటే వేసుకోండి లేకపోతే లేదు. నెక్స్ట్ ఇందులో నేను వేస్తున్న ఇంగ్రీడియంట్ మిల్క్ అండి అండ్ ఆయిల్ అండి. ఆయిల్ వేసాను అండ్ మిల్క్ కూడా యాడ్ చేశాను. ఈ రెండు వేస్తే మాత్రం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మీరు కూడా మిల్క్ అండ్ ఆయిల్ మాత్రం డెఫినెట్గా వేయండి. నెక్స్ట్ వాటర్ని వేసి చక్కగా ఇది మనం చపాతీకి ఎట్లా మిక్స్ చేసుకుంటామో ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా నీట్గా చక్కగా దీన్ని కలిపేసుకున్నాను. ఇదిగోండి మన చపాతీకి పిండి అయితే పరాటాది రెడీ అయిపోయింది. ఇందాక కర్రీ కూడా చేసాం కదా, అది కూడా చల్లగా అయిపోయింది. ఇంకా మనం పరాటా చేసేసుకొని తినేయడమే. చలో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మీకు ఒకవేళ టైం ఉంది అంటే ఈ పరాటా పిండిని ఒక 1/2 an hour అట్లా ఉంచారంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది.
నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇదిగోండి వీటి చిన్న చిన్నగా ఉండలుగా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి మనం ఆలుని స్టఫ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా పరాటాని ప్రిపేర్ చేసేసుకోవడమే. దీని మీదకైతే కొంచెం గీ కానీ బటర్ కానీ వేసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఆయిల్తో చేసే కంటే కొంచెం బటర్ గీతో చేశారంటే కనుక యమ్మీగా ఉంటుంది, ఎస్పెషల్లీ బటర్ అయితే. దీన్ని ఇంకా దహి రాయితో కానీ ఓన్లీ దహితో కానీ అచార్తో కానీ తింటే చాలా బాగుంటుంది. అలా ర్యాప్ చేసేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. మైనీస్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అండి. చూసారా, రెడీ అయిపోయింది మన యమ్మీ అండ్ టేస్టీ ఆలూ పరోటా. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. డెఫినెట్గా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి చేసి కర్రీ కనుక సైడ్కి పెట్టుకొని పిండిని కూడా కలిపేసి ఉంచేసుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లోని, చక్కగా చేసేసుకోవచ్చు. పిండి అయితే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. కర్రీ మాత్రం మార్నింగ్ చేసి పెట్టేసుకున్నారంటే కనుక బాక్స్ నుంచి తీసుకొని పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టూ టైంలో సండే అట్లా ఇంట్లో ఉంటారు కదా, అలాంటప్పుడు ఎప్పుడు అడుగుతుంటారో అప్పుడు చక్కగా వేడివేడిగా చేసి సర్వ్ చేస్తుంటే వాళ్ళకి బాగుంటుంది, నచ్చుతుంది కదా. అందుకని చెప్పేసి డెఫినెట్గా ఇది ట్రై చేసి చూడండి, నచ్చుతుంది పిల్లలకి. కారం తక్కువగా వేస్ట్ చేయండి, డెఫినెట్గా పిల్లలు తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు. మీకు కూడా ఈజీ ప్రాసెస్ కదా, ఫ్రిడ్జ్లో ఒకసారి కర్రీ చేసి పెట్టుకున్నారంటే రోజంతా ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టడానికి కూడా బాగుంటుంది. అండ్ స్టమక్ కూడా ఫిల్ అవుతుంది. స్కూల్కి వెళ్ళే టైంలో కూడా నేను అటు చేస్తే ఆకలి వేయదు, తొందరగా డైజెస్ట్ అవ్వదు కదా, స్టమక్ ఫుల్గా ఉంటుంది. పిల్లలు నచ్చుతారు, మళ్ళీ చెయ్యమని అడుగుతారు మెయిన్. చూడండి కావాలంటే రోజు చేసుకునే ఆయిల్లో వేసిన పూరి కంటే ఇలాంటివి అయితే చేస్తూ ఉండండి. పిల్లల కోసం మనం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి కదా. దీనిలోనే కావాలంటే క్యారెట్ తురుము అట్లాంటివి, లేకపోతే ఫూల్ గోబీ తురుము అవి కూడా వేసుకొని మనం ట్రై చేయొచ్చు. చూసారా, అయిపోయింది. నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హై పాయింట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో